వెల్కమ్ టు అమ్మ వంటిల్లు. ఈరోజు స్పెషల్ ఏంటంటే పెసర గారెలు. నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఇది కేజీ పప్పు. ఇందులోకి పచ్చిమిర్చి, అల్లం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, కరివేపాకు. నానబెట్టుకున్న పెసల్లో నుంచి ఒక కప్పు పెసలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. పొడులు పడతాం కదా, పౌడర్స్కి వేరే గిన్నె ఉంటుంది కదా, మిక్సీ గిన్నె, దాంట్లో వేసుకొని కొంచెం కూడా నీళ్ళు లేకుండా కొంచెం బరక్గా గట్టిగా పట్టుకోవాలి. చూపిస్తాను. నేను ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాను. వాటర్ కూడా మిక్స్ చేయకుండా ఇలా బరక్గా పట్టుకున్నాను. కొంచెం ఉప్పు, జీలకర్ర, కరివేపాకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కలుపుదాం. ఇప్పుడు పెట్టిన కలుపుకున్నాం. మంచిగా గారెపిండి రెడీ. గారెపిండి రెడీ. క్లాత్ మీద పెట్టి ఇలా ఆయిల్ ఇలా ఇలా చేయి తడి చేస్తూ ఇలా అన్ని వైపులా తిప్పుతూ ఇలా ఎర్రగా మంచిగా క్రిస్పీగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రాదు. పచ్చి పెసలు పొట్టు తీయలేదు కదా, గోల్డెన్ బ్రౌన్ అయితే రాదు. ఇంత ఎర్రగా వేగడానికి నాకు ఒక 10 నిమిషాల టైం పట్టింది. చూడండి, ఇలా ఈ కలర్ వస్తే చాలు. వేడి గారెలు రెడీ అయిపోయాయి. చూడండి ఎలా ఉన్నా క్రిస్పీగా. ఇలా కొత్త మామిడికాయ పచ్చడి, వేడిగా పెసర గారెలు, అండ్ దానికి కాంబినేషన్ కొత్త ఆవకాయ.